సార్ ఇప్పుడు ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ 95% కొంచెం నెగిటివ్గానే మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026లో కనుక మనం చూసినట్లయితే పోర్ట్ఫోలియోని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలని అంటారు? నేను ఇక్కడ ఒకటి చెప్తానండి. 95% మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ నెగిటివ్లోనే క్లోజ్ చేసుకున్నారు ఈ ఇయర్. కాకపోతే ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ పాజిటివ్స్లో ఉన్నాయి. కొన్ని కేసెస్లో అబౌట్ 10-12% కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం ఫండ్ సెలెక్షన్ అనుకుంటాము, ఏదైతే ఒక ఫండ్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటాం కదా, అది కాదు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం పోర్ట్ఫోలియోని ఎట్లా డిజైన్ చేసుకుంటున్నాం అనేది చాలా మేజర్ థింగ్ అనమాట. అండ్ ఏ ఒక్క ఫండ్తో కూడా మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనేవి చేంజ్ కావు. క్యుములేటివ్గా మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ ఉందా లేదా అనేది ఇటువంటి ఈ సిచ్యువేషన్స్ ఏవైతే 2025 లాంటి మార్కెట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అప్పుడే మన పోర్ట్ఫోలియో అనేది టెస్ట్ అవుతుంది అనమాట. 2025 లాంటి మార్కెట్ సిచ్యువేషన్ మళ్ళీ ఇంకొక ఇయర్ వచ్చింది అంటే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అందరూ మ్యూచువల్ ఫండ్స్ని వదిలిపెట్టేస్తారు మళ్ళీ. అంటే ఇప్పుడు కూడా హోల్డ్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 2026లో బుల్ రన్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్తోనే హోల్డ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఇంకో ఇయర్ ఇట్లాంటిది బేర్ చేసే పొజిషన్లో లేరు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన ఇన్వెస్టర్స్ అందరు ఎవరు అంటే కోవిడ్ తర్వాత ర్యాలీ చూసి వచ్చిన ఇన్వెస్టర్స్ వీళ్ళు. కోవిడ్ తర్వాత హ్యూజ్ ర్యాలీ వితిన్ ఇయర్ 50%, 60% మ్యూచువల్ ఫండ్స్లో వస్తున్నాయని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ అట్లా ఉండదు అండ్ ఫర్దర్గా ఇది తగ్గొచ్చు కూడా. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ రిటర్న్స్ మన పోర్ట్ఫోలియో పాజిటివ్లో ఉండాలి. దానికి కావాల్సిన ఒక 5 ప్రిన్సిపల్స్ నేను చెప్తాను. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే రిటర్న్స్ ఎప్పుడైనా సరే ఫండ్ వల్ల రావు, మన ఇన్వెస్టర్ని బట్టి ఉంటుంది, మన అడ్వైజర్ని బట్టి ఉంటుంది, అండ్ మనం ఎమోషన్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫండ్ ఏదైనా ఒక ఫండ్ లాస్ట్ 4 years కానీ లాస్ట్ 3 years నుంచి కానీ కన్సిస్టెంట్గా ఒక 20%, 25% ఇస్తుంది అనుకుందాం. సరే వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత వరస్ట్ ఇయర్ ఆ ఫండ్కి అదే ఇయర్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారు కదా. కానీ నెక్స్ట్ ఇయర్ ఇంక మళ్ళీ సేమ్ రిటర్న్స్ వచ్చే పొటెన్షియల్ ఉన్న ఫండ్ ఉందనుకోండి, వీళ్ళు మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ వచ్చే మేజర్ ఆపర్చునిటీ లాస్ అయినట్లే కదా. సో వీళ్ళు ఏం చూడాలి అంటే ఏ ఫండ్ అయినా పిక్ చేసుకుంటున్నప్పుడు కన్సిస్టెంట్గా ఆ ఫండ్ కరెక్ట్గా పర్ఫామ్ అవుతుందా లేదా చూసుకోవాలి.